మాజీ మంత్రి విడుదల రజనీపై ఏసీబీ కేసు నమోదైంది. ఆమెను త్వరలోనే అరెస్ట్ చేసే అవకాశాలున్నాయని తెలిసింది. ఏసీబీ కేసులో విడుదల రజనీతో పాటు మరికొందరిపై కూడా కేసులు నమోదయ్యాయి. విజిలెన్స్ అధికారులను పంపించి బెదిరించి యాలపాడులోని స్టోన్ క్రషర్ నుంచి 2.20 కోట్ల రూపాయలు విడుదల రజనీ బ్రాంచ్ వసూలు చేసిందని ఏసీబీ ఆరోపించింది. రజనీతో పాటు ఐపీఎస్ అధికారి పల్లె జశ్వాతో పాటు మరికొందరిపైన కూడా కేసులు నమోదు చేశారు. అనేక సెక్షన్ల కింద నమోదైన ఈ కేసుల్లో A2 నిందితురాలిగా విడుదల రజనీ ఉన్నారు. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అధికారులు ఇచ్చిన వేదికను ఆధారంగా చేసుకుని కేసు నమోదైంది. ఎక్కడిది ఎప్పుడంటే 2.20 కోట్లను తీసుకొని 2020లో ఈ ఘటన జరిగిందని అధికారులు చెబుతున్నారు. స్టోన్ క్రషర్ ను క్లోజ్ చేయకుండా ఉండాలంటే తమకు 2.20 కోట్ల రూపాయలు చెల్లించాలని బెదిరించడంతో దాని యజమానులు చలపతిరావు, నండూరి శ్రీనివాసరావులు రజనీని కలిసి చర్చించారు. తర్వాత రజనీ అనుచరులకు ఆ డబ్బులు చెల్లించినట్లు ఆధారాలున్నాయని ఏసీబీ అధికారులు తెలిపారు. డబ్బులు ఇవ్వడం ఆలస్యమైందని భావించి ఆగ్రహించి రజనీ విజిలెన్స్ అధికారుల చేత స్టోన్ క్రషర్ పై దాడులు కూడా నిర్వహించి దాని యజమానులకు భయభ్రాంతులకు గురి చేసినట్లు కూడా ఫిర్యాదు అయింది. ఎవరి అనుమతి లేకుండానే విచారణ చేసిన అప్పటి ఐపీఎస్ అధికారి పల్లె జశ్వాని కూడా ఈ కేసులో నిందితులుగా చేర్చారు. స్టోన్ క్రషర్ యజమానిని బెదిరించి 50 కోట్ల రూపాయల జరిమానా చెల్లించాల్సి ఉంటుందని, నిందితులకు విరుద్ధంగా స్టోన్ క్రషర్ ను నిర్వహిస్తున్నారని విజిలెన్స్ అధికారుల బెదిరింపులకు దిగారన్న ఆరోపణలున్నాయి. దీంతో భయపడిన స్టోన్ క్రషర్ యజమానులు రజనీని కలిసి తమకు జరిమానా పడకుండా సాయం చేయాలని కోరగా అందుకు ప్రతిదిగా 2.20 కోట్ల రూపాయలు తీసుకున్నారన్న ఆరోపణలపై ఇప్పుడు ఏసీబీ కేసు నమోదు చేసింది. విడుదల రజనీతో పాటు ఇప్పటికీ గుంటూరు ఈఆర్ఓ, ఐపీఎస్ అధికారి పల్లె జశ్వాతో పాటు మరికొందరిపై ఏసీబీ కేసు నమోదు చేసింది. ఆరోపణలు రాగా తొలుత విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ కు ఫిర్యాదు అందింది. దీంతో ఆ విభాగానికి చెందిన డైరెక్టర్ జనరల్ హరీష్ కుమార్ గుప్తా విచారణకు ఆదేశించారు. విచారణ పూర్తి చేసిన ప్రభుత్వానికి నివేదిక అందించారు. ఆ నివేదిక సిఫార్సు మేరకు ప్రభుత్వం ఏసీబీ విచారణకు ఆదేశించింది. ఈ క్రమంలోనే ఏసీబీ అధికారులు ఇందుకు సంబంధించి ప్రాథమిక దర్యాప్తు పూర్తి చేశారు. లంచం తీసుకోవడం, అనుచిత లబ్ధి కలిగించడం, నేరపూరిత కుట్ర బెదిరింపు తదితర అభియోగాలపై అవినీతి నిరోధక చట్టంలోని 7A, ఐపీఎస్లోని 384, 120B సెక్షన్లను మీద కేసు పెట్టినట్లు తెలుస్తోంది. ఇందులో A1గా విడుదల రజనీ, A2గా ఐపీఎస్ అధికారి పల్లె జశ్వా, A3గా విడుదల రజనీ మరిది అయిన విడుదల గోపి, A4గా రజనీ, ఏపీ దొడ్డి రామకృష్ణలను నిందితులుగా చేర్చింది. బెదిరింపులు, అక్రమ వసూళ్లపై తొలుత విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ కు ఫిర్యాదు అందగా ఆ విభాగం డైరెక్టర్ జనరల్ హరీష్ కుమార్ గుప్తా విచారణ జరిపించి ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. ఏసీబీ డైరెక్టర్ జనరల్ అతుల్ సింగ్ ప్రాథమిక దర్యాప్తు చేశారు. ఆధారాలు లభించడంతో కేసు నమోదు చేశారు. ప్రభాత సూర్యుడు జాతీయ తెలుగు దినపత్రిక. ప్రతి అక్షరం నిజం వైపు. నిజం దాగదు, వార్త ఆగదు.